బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితపై తీవ్ర విమర్శలు చేశారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కొంగిడి సునీత. బీఆర్ఎస్ పార్టీని డ్యామేజ్ చేసేలా మండలిలో కవిత వ్యాఖ్యానించిందన్నారు. బీఆర్ఎస్ కేసీఆర్ టార్గెట్ గా కవిత ఆరోపణలు చేసిందని విమర్శించారు. కవిత ఓడిపోయినా ఎమ్మెల్సీగా కేసీఆర్ అవకాశం కల్పించారని గుర్తు చేశారు. కవితకు పార్టీ ఎప్పుడూ మేలే చేసిందని, నష్టం చేయలేదని తెలిపారు గొంగిడి సునీత. పార్టీలో ఉన్నప్పుడు నాకు స్వేచ్ఛ లేదని మాట్లాడినారు. ఈరోజు మీరు కౌన్సిల్లో నిన్నటికి నిన్న బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీని బైకాట్ చేస్తే హరీష్ రావు గారిని తిట్టినందుకే బైకాట్ చేస్తారా అని చెప్పి మీరు ప్రశ్న సంధించినారు. మీకు పార్టీ యొక్క పద్ధతి మీకు తెలియదా? బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా ఖచ్చితంగా పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలంతా కూడా చర్చ చేసుకొని గౌరవ అధ్యక్షులు కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్ళి వారి నిర్ణయం మేరకే నిన్న మరి బైకాట్ చేసిన విషయం అది మీకు కూడా తెలుసు. బీఆర్ఎస్ పార్టీని డ్యామేజ్ చేసే విధంగా మీరు మాట్లాడినారు. గౌరవ కేసీఆర్ గారిని డ్యామేజ్ చేసే విధంగా మీరు మాట్లాడినారు. ఎక్కడైనా ప్రజలకు ఉపయోగపడే విషయాలు ఏమైనా మీరు మాట్లాడారని మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు మీరు కాదు కంటతడి పెట్టేది, రోజు కేసీఆర్ గారి చేత కంటతడి పెట్టిస్తున్నారు. మీరు ఒక బిడ్డగా తండ్రిని ఈ విధంగా బాధ పెట్టడం ఇది సరైన విషయం కాదు. మీ మాటలు మీ చర్యలు ఏ ఉద్దేశంతో మీరు ఈరోజు మరి అక్కడ మాట్లాడి కంటతడి పెట్టినారని అడుగుతా ఉన్నాం. పార్టీ మీకు ఎప్పుడు మేలే చేసింది తప్ప ఎప్పుడు మీకు నష్టం చేయలేదు. వీసమెత్తు కూడా నష్టం చేయలేదు. కానీ మీరు కంకణం కట్టుకొని బీఆర్ఎస్ పార్టీని ఆగం చేయాలనే ఆలోచనతో ముందుకు పోతా ఉన్నారు. మీరు కూర్చున్న కొమ్మని నరుక్కునే ప్రయత్నం మొదట్లో చేసినారు. ఇప్పుడు ఈ చెట్టును విడిచిపెట్టిపోయి ఈ చెట్టునే మరి మీరు నరికివేయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీ ఆటలు సాగవు.